గుడ్ మార్నింగ్ సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం. అయితే నేను బిజినెస్ ప్లాన్ మీటింగ్ రెండు చెప్పాలనుకుంటున్నాను మేడం. టైం ఉంటుందా మేడం? ఏంటో సార్ సారు 7:30కి ఇవ్వమన్నారు కదా. ఓకే మేడం. కొంచెం ఫాస్ట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి. ఏంటో సార్ సరిపోతా చెప్పండి. ఓకేనా? సరే ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, కంటిన్యూ. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెల్కమ్ టు జూమ్. మై సెల్ఫ్ వచ్చేసి నరసింహ అండ్ శిరీష. యాక్చువల్లీ ఐడి మా మేడం పేరు మీదే ఉంది. మా ఎస్ఐ పరిచయం చేసింది మన అడితక్క మాకు పరిచయం చేసింది. మా అప్లైనర్ వచ్చేసి రత్నకుమారి మేడం. అయితే మా మేడం మిస్టేక్లకి రావడం కారణం ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం అండ్ కిడ్నీ స్టోన్స్ ఉండే. వాటికి సప్లిమెంట్స్ వాడుకోవడం వల్ల ఒక 4 months తర్వాత రిజల్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. కాబట్టి మా మేడం వచ్చింది. తర్వాత నన్ను రమ్మని చెప్తే నేను స్టార్టింగ్లో రాలేదు, కానీ ఒక మీటింగ్కు రమ్మని బలవంతం చేయడం వల్ల ఒక మీటింగ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలా లైఫ్ ఉందన్నది నాకు అర్థమైంది. కాబట్టి మా మేడంతో పాటు మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం మేడం. అట్లాగా వచ్చేసినాం ఎస్టేట్ సిస్టంలోకి. అయితే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హోమ్ మీటింగ్ ఎలా చేయాలి? చాలా మంది ఇప్పుడు కొత్తగా డిస్ట్రిబ్యూటర్గా ఐడి తీసుకున్న వాళ్ళు కానీ 8%లో ఉన్న 12%లో ఉన్న డైరెక్టర్గా ఉన్న వాళ్ళకి చాలా మందికి హోమ్ మీటింగ్ చేయడం తెలియదు. అంటే నేను చెప్పినట్టుగా చేయాలన్నది రూల్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా అవగాహన హోమ్ మీటింగ్ మీద ఇవ్వాలనుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అయితే హోమ్ మీటింగ్ ఎలా చేయాలి? మన ఎస్ఐ కంపెనీలో ఏముంటున్నాయి, అసలు ఎట్లా మన కంపెనీ గురించి ఎట్లా చెప్పాలి? మెయిన్ ముఖ్యంగా మన కంపెనీ గురించి చెప్పాలి. ప్రొఫైలు, మన మేనేజ్మెంట్ గురించి ఫస్ట్ గౌతమ్ బల్ సార్ అండ్ కన్వీర్ సింగ్ సార్, దీపక్ సార్, వీళ్ళు మన మేనేజ్మెంట్. మన కంపెనీ స్టార్ట్ అయింది 2004 జూన్ 2 స్టార్ట్ అయింది. అయితే ఇప్పటికీ మన కంపెనీ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ అయ్యి 20 సంవత్సరాలు అయిందని కంపల్సరీ మనం గుర్తు చేయాలి హోమ్ మీటింగ్లో. తర్వాత వచ్చేసి స్టార్ట్ అయిన టైంలో మనకి ప్రోడక్ట్ ఓన్లీ 2 ఉండేవి, 2 మాత్రమే ఉండేవి. తర్వాత హెడ్ ఆఫీస్ కూడా 2 ఉండేవి. డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి 6 మంది ఉండేవాళ్ళు. 5 కోట్ల టర్న్ ఓవర్ తోన మన బిజినెస్ అన్నది స్టార్ట్ అయినప్పుడు కంపెనీ. అయితే ఇప్పుడు ప్రోడక్ట్ 2 ఉన్న ప్రోడక్ట్ కాస్త 450కి రీచ్ అయిపోయినాయి. 450లో మనకున్న ప్రోడక్ట్స్ ఏంటంటే 4 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. దానిలో 1 హోమ్ కేర్, 2 హెల్త్ సప్లిమెంట్స్, 3 అగ్రికల్చరు, తర్వాత బ్యూటీషియన్. దీంతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్లు, వాటర్ ప్యూరిఫైర్లు, తర్వాత హెయిర్ డ్రైయరు, అట్లాగా రకాల ప్రొడక్ట్స్ కలుపుకొని ఒక 40 మన దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో వచ్చేసి మనకు హెడ్ ఆఫీస్లో వచ్చేసి 4,000 పై దాటి ఉన్నాయి. మనకంతా మన ఇండియా మొత్తంలో స్టోర్స్ అనేవి డీఎల్సీ మీటింగ్స్ పెట్టుకోవడానికి స్టోర్స్ 2 నుంచి 4,000 దాటిపోయినాయి. తర్వాత వచ్చేసి డిస్ట్రిబ్యూటర్స్ స్టార్టింగ్లో 6 మంత్తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు 4 నుంచి 5 కోట్లు దాటింది. సేమ్ టైమ్ 5,000 టర్న్ ఓవర్తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు 5,000 కోట్లకు పైగా టర్న్ ఓవర్లో ముందుకెళ్తుంది, పైన అయిపోతుంది. కాబట్టి ఇట్లా మన కంపెనీ ప్రొఫైల్, తర్వాత మన ప్రోడక్ట్స్ గురించి, డిస్ట్రిబ్యూటర్స్ గురించి, స్టోర్స్ గురించి ఎట్లా స్టార్ట్ అయింది అన్నది కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. చెప్పిన తర్వాత డెమో చూపించాలి. డెమో ఏంటి? మన దాంట్లో హోమ్ కేర్లో చాలా డెమోస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడంతా బయట మొత్తం కల్తీ వాడుతున్నారు, కెమికల్ వాడుతున్నారు, మొత్తం ఇదైపోయింది. కాబట్టి మన కంపెనీలో ఉన్న ఒరిజినాలిటీ ఏందో వాళ్ళకి చూపించాలి. కాబట్టి ఫస్ట్ లైజాల్ గురించి చూపించాలి. చాలా మంది లైజాల్ వాడుతున్నారు, అది ఎంత డేంజరో మనం డెమో చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మన దాంట్లో లైజాల్ ప్లేస్లో ఆల్టాస్కాప్ ఫ్లోర్ క్లీనర్ ఉంది. అయితే అది ఎట్లా పనిచేస్తుంది, మనది ఎట్లా పనిచేస్తున్నది మనము ఉజ్వాల వేసి డెమో చూపించడం అందరికి తెలిసింది. చెప్పి చూపించడం వల్ల వాళ్ళు క్లియర్గా కెమికల్ వాడుతున్నాం అన్నది అర్థమవుతుంది. అయితే దానివల్ల ఎఫెక్ట్ ఏందో, మంచి ఏందో, నష్టం ఏందో, లాభం ఏందో కూడా మనం తెలియజేయాలి. లైజాల్ వల్ల నష్టాలు ఏంటంటే ఫ్లోర్ క్లీనర్ అనేది అది చాలా డేంజర్ కాబట్టి, కెమికల్ కాబట్టి దానివల్ల చిన్నపిల్లలకి థైరాయిడ్ రావడం కానీ, అస్తమా రావడం కానీ, పెద్దవాళ్ళకి రావడం కానీ, అసలు క్రిములు అనేది చనిపోవు. ఓన్లీ నీట్గా అయితే స్మెల్ వస్తుంది అని మాత్రం ఒక ఇదిలో తీసుకుంటారు, కానీ అక్కడ ఏమి ఉండదు. కాబట్టి దానికోసం ఎక్స్ప్లెయిన్ చేసి మనం డెమో చూపించి మనది చెట్టు వేర్లతోన తయారవుతుందని మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి కెమికల్ ఉండదని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సేమ్ టైము డూ గార్డెన్ ఉంది. డూ గార్డెన్ కంపల్సరీ
చెప్పాలి. ఎందుకంటే డూ గార్డెన్ ఇప్పుడు మనం ఈ జూమ్ నడిపిస్తున్నామంటే, ఈ జూమ్ లో ఉన్నామంటే ఒక స్త్రీయే కారణము. ఆ స్త్రీ వల్లనే మనం అంతా వచ్చాం కాబట్టి కంపల్సరీ స్త్రీలను కాపాడుకునే బాధ్యత మనకుంది కాబట్టి చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా బయట వాడుతున్న ప్యాడ్స్ వల్ల చాలా మందికి సంతానం కలగకపోవడానికి కారణం కావచ్చు. తర్వాత గర్భసంచి ప్రాబ్లమ్స్ రావడానికి, నీటి బుడగలు రావడానికి మెయిన్ కారణము డ్యూ గార్డెన్. అయితే మొత్తము దీని పాత్రమే ఉంటుందని నేను చెప్పను, కానీ మ్యాక్సిమం ఒక 30-40% మాత్రం కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలు మామూలుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పీరియడ్స్ టైంలో స్కూల్కి వెళ్ళాలన్నా సార్ వాయిస్ వస్తలేదు సార్. అట్లాగే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వచ్చు. తర్వాత మేడం ఇప్పుడు కొంచెం ఓకే సార్, కొంచెము ఫోన్ దగ్గరలోకి పెట్టుకోండి. ఇప్పుడు మాట్లాడండి సార్, చూద్దాం. ఓకేనా మేడం? వినిపిస్తుందా మేడం? ఇప్పుడు ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే మేడం. అయితే అట్లా మన పిల్లల లైఫ్ ఏంటో మనం గుర్తు చేయాలి మేడం. ఎందుకంటే చాలా మంది మనం పిల్లల్ని చదివిస్తాము, తర్వాత పెద్దవాళ్ళని చేస్తాము. వాళ్ళ స్తోమతను బట్టి కంపల్సరీ మనం ఎవరి స్తోమతను వాళ్ళు బట్టి 1000 కానీ లక్షలు కానీ పెట్టి చదివిస్తారు. చదివించిన తర్వాత పెళ్లి వచ్చినప్పుడు పెళ్లి కూడా కంపల్సరీ చేయాల్సి వస్తుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పెళ్లి కూడా కొంత స్తోమతను బట్టి వాళ్ళు లక్షల్లో కట్నాలు ఇచ్చి, 1000 కోట్లలో కట్నాలు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత సంతానం లేకపోతే మనం ఏం చేయలేము. అత్తవారి ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో దానికి కారణము ఇప్పుడు మనం వాడే కెమికల్ ఫుడ్స్ కావాలని నా ఆలోచన. అట్లనే చెప్పాలి. చెప్పిన తర్వాత రైస్ బ్రాన్ ఆయిల్ మంచిగా చూడండి. ఓకేనా మేడం? మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు ఓకే సార్. కొద్దిగా సిగ్నల్ వచ్చే దగ్గర ఉండండి సార్, కొంచెము చూసుకోండి మీరు. ఇప్పుడైతే క్లియర్ సార్, కంటిన్యూ. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే. అయితే రైస్ బ్రాన్ ఆయిల్ మేడం, రైస్ బ్రాన్ ఆయిల్ వాస్తవంగా బయట వాడుతున్న ఇప్పుడు ఆయిల్ చాలా కల్తీ అయిపోయినాయి. ఎట్లా కల్తీ అయిపోయినావు అంటే యాక్చువల్ గా పొద్దుపొడుపు పంటలు అనేవి ఎక్కడ లేవు మేడం. అయినా కూడా మనకి ఆయిల్ వస్తుంది. వేరుశనగ పంటలు అక్కడక్కడ రేర్ గా ఉన్నాయి, కానీ ఆయిల్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. ఫర్ సపోజ్ టమాటా ఉంది, మొన్న 2 months బ్యాక్ దాకా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉన్న టమాటా ఇప్పుడు ఆ మొత్తం ఒక 60, 70, 80 రూపాయలకి ఒక్కో దగ్గర 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు. అంటే ఇది మన ప్రకృతిలో మనకు దగ్గరలో పండే టమాటానే షార్టేజ్ వస్తుంది. కానీ కళ్ళ ముందు కనపడుతున్న పంటలే ఒక్కో సందర్భంలో ప్రకృతి ఇచ్చిన కొన్ని వాతావరణ మార్పులను బట్టి కానీ లేకపోతే సీజన్ బట్టి టమాటా అనేది తక్కువ కావడం వల్ల మనకు రేట్ అనేది పెరిగిపోతుంది. కానీ ఆయిల్ మాత్రం అసలు తగ్గట్లేదు, ఉన్న రేటే ఉంటుంది. ప్లస్ ఎంత కావాలో అంత వస్తుంది. వాస్తవంగా పొద్దుపొడుపు ఆయిల్ మనం గాన ఒకవేళ ఒరిజినల్ గా పట్టేయాలంటే 600 నుంచి 700 అవుతుంది. సేమ్ టైం వేరుశెనగ గుడక 400 నుంచి 500. 1 లీటర్ ఒరిజినల్ తీసుకోవాలంటే మనకు అంత రేట్ అవుతుంది. అట్లాంటిది సన్ఫ్లవర్ వచ్చేసేమో మనకు 150 నుంచి 180 వస్తుంది. 130 నుంచి 150 రూపాయలకి పల్లీల ఆయిల్ వస్తుంది. అంటే పూర్తిగా కల్తీ అవుతుంది. ఎట్లా కల్తీ అయిందంటే బయట జరుగుతున్న కొన్ని చాలా మంది చేస్తున్న ఫ్రాడ్ వల్ల ఆ ముద్దం ఆయిల్, తర్వాత వచ్చేసి పత్తి గింజల ఆయిల్, తర్వాత చికెన్ సెంటర్ లో నుంచి నైట్ టైం మొత్తం ఒక కంటైనర్ ఆటోలో తీసుకెళ్లి మొత్తం తర్వాత మొక్కల నుంచి తీసిన ఆయిల్ మొత్తం అంతా కలిపి క్రూడ్ ఆయిల్ తో కలుపుకొని ఒక 5-6 రకాల ఐటమ్స్ తో కలిపి ఆయిల్ తయారు చేయడం వల్ల చాలా మందికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అందుకోసమే తక్కువ రేటుకు ఇవ్వడానికి ఛాయిస్ ఉంది. అయితే ఇది కల్తీ కాబట్టి దీన్ని వాడుకోవడం వల్ల ఇప్పుడు చాలా మంది 20-30 ఏళ్ళకి హార్ట్ వచ్చి చనిపోవడానికి కారణము ఎక్కువ శాతం 60 నుంచి 70% ఖచ్చితంగా ఆయిల్. కాబట్టి ఆయిల్ మార్చుకోమని కంపల్సరీ చెప్పాలి. అవసరం అయితే డెమో కూడా చూపించాలి. సేమ్ టైము ఆయిల్ తో పాటు ఇంకా డిష్ వాష్, అట్లాగే మా దగ్గర చాలా ఉన్నాయి సోప్స్ కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి సప్లిమెంట్స్ మన సప్లిమెంట్స్ ఎట్లా తయారవుతామంటే కూరగాయలతోనూ, ఆకులతోనూ, చెట్ల వేర్లతోనూ,
తర్వాత పండ్లతోనూ సముద్రపు నాచుతోనూ చేపలతోనూ రొయ్యలతోనూ తయారైతాయని. అంటే మనం ప్రకృతిలో దొరికి తినే ఐటమ్ మనం డైరెక్ట్ తినలేము కాబట్టి అవి సప్లిమెంట్స్ గా తయారు చేస్తారు అని చెప్పాలి. అదొకటి. ఇంకోటి, ఇవి సప్లిమెంట్స్ అనేది ఇక్కడ అక్కడ తయారు చేసేది కాదు. ఈ హైదరాబాద్ సరౌండ్ ఏరియాలో ఇక్కడ కాకుండా మన హర్యానా నుంచి డాక్టర్ల సమక్షంలో సైంటిస్టుల ద్వారా మన సప్లిమెంట్స్ తయారయ్యి ఒక 20 నుంచి 30 సర్టిఫికెట్లు రిలీజ్ చేసుకొని మన సప్లిమెంట్స్ అనేవి బయటకు వస్తాయని వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలి. తర్వాత వాళ్ళకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఇష్టమైతే ఇవన్నీ నస్తే మేము వాడుతున్నది నిజమే కదా కల్తీ అని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఐడియా అన్నది కంపల్సరీ మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనము డిఎల్సిప్ కి ఇన్వైట్ చేయాలి. డిఎల్సిప్ కి ఇన్వైట్ చేయడం వల్ల మనం చెప్పిన డెమోస్ కి మన ప్రోడక్ట్ లో ఉన్న ఒరిజినాలిటీని చెప్పినప్పుడు డిఎల్సిప్ వచ్చిన తర్వాత మీటింగ్స్ విన్న తర్వాత ఎట్లాగో డిఎల్సిప్ లో మనం ఎవరినొకరిని ఇన్వైట్ చేస్తాం కాబట్టి సార్ వాళ్ళు ఉంటారు కాబట్టి హోమ్ మీటింగ్ చేసిన దగ్గర ఒకరు ఇద్దరు మాత్రమే ఉంటారు. కానీ డిఎల్సిప్ మీటింగ్ వస్తే చాలా మంది ఉంటారు. చాలా మంది ఉండడం వల్ల వాళ్ళకి అన్నది ఓహో ఇట్లా ఉంటుందా వెస్టేజ్, ఇంతమంది వాడుతున్నారా, ప్లస్ ఇది హెల్త్ సప్లిమెంట్స్ వల్ల ఎవరైనా బాగుపడిన వాళ్ళు నాకు పలానా ప్రాబ్లం పలానా సప్లిమెంట్స్ వాడుకుంటే క్లియర్ అయింది అని ప్రాబ్లమ్స్ గురించి చెప్పినప్పుడు, తర్వాత ఇంట్లో వాడుకోవడం వల్ల ఆయిల్ వాడుకోవడం వల్ల వచ్చిన రిజల్ట్ గురించి చెప్పినప్పుడు, తర్వాత డబ్బులు తీసుకుంటున్నారు అది ఎలా తీసుకుంటున్నారు అని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగినప్పుడు వాళ్ళొక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చి కంటిన్యూ చేయాలన్న ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు నచ్చితేనే చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇంకోటి ఏంటంటే మనము వాళ్ళకి ఫ్రీ ఐడి ఇస్తున్నాము, డబ్బులు కట్టించుకోవట్లేదు, ఒకరిని ముంచట్లేదు, మనం మోసం చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ కూడా కంపల్సరీ ఇంత కొనాలన్న రూల్ మనం ఎక్కడ పెట్టట్లేదు. వాళ్ళకి నచ్చితే తీసుకోవచ్చు, లేదనుకుంటే ఒక 20-30% వాడి రిటర్న్ అయినా ఇవ్వచ్చు అన్న ఒక ఇది కూడా మనం కంపల్సరీ వాళ్ళకి చెప్పాలి. డీలర్షిప్ కి తెచ్చినప్పుడు ఇవన్నీ అర్థమైపోయిన తర్వాత మనం కంపల్సరీ జూమ్ మీటింగ్ కు ఇన్వైట్ చేయాలి. జూమ్ మీటింగ్ లోకి వస్తే మాత్రం ఎక్కడ దొరకని సబ్జెక్టు జూమ్ మీటింగ్ లోనే దొరుకుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాము, ఇవాళ జూమ్ లో మాట్లాడడానికి నాకు అవకాశం వచ్చింది, మాట్లాడుతున్నానంటే కూడా 100-150% ఖచ్చితంగా జూమే. కాబట్టి మన భిక్షం సార్ కు అండ్ రమేష్ చంద్ర సార్ కు పుల్లయ్య సార్ కు ఇంకా పైన ఉన్న మెంటర్స్ అందరికి నేను కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ జూమ్ వల్లనే చాలా ఎదుగుతున్నాం. మా టీం కానీ మేము కానీ వెళ్ళడానికి ఒక ఆప్షన్ కాబట్టి కంపల్సరీ వాళ్ళని ఖచ్చితంగా జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్క లీడరు, ఒక డైరెక్టర్ అబోవ్ ఉన్న వాళ్ళు కనీసం 10-15 మంది, సిల్వర్ అబోవ్ ఉన్న వాళ్ళు కనీసం 15-20 మంది, ఇట్లా ప్రతి ఒక్కరు జూమ్ లోకి ఇన్వైట్ చేసుకోగలిగితే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ రకంగా హోమ్ మీటింగ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు జూమ్ వరకు తీసుకొచ్చినామంటే మనం ఖచ్చితంగా ఎదిగే ఛాయిస్ ఉంటది. కాబట్టి మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఏదైనా తప్పులు ఉంటే చిన్న మన్నించాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లేదు సార్, చాలా ఎక్సలెంట్ గా చెప్పారు, మంచిగా అర్థమైంది సార్. మాకు హోమ్ మీటింగ్ పోతే డెమోస్ ఖచ్చితంగా చేయాలని, ప్లస్ ఇప్పుడు హోమ్ మీటింగ్ చేస్తూ డెమోస్ చేస్తూ బిజినెస్ ప్లాన్ చెప్పాలని, డిఎల్సిపి తీసుకురావాలని చాలా కొన్ని నాకు చాలా కొత్త విషయాలు అర్థమైనాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. భిక్షం సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్, అనుమతిస్తాను. భిక్షం సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శ్రీమతి మేడం, వాయిస్ క్లియరా? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం సిటీలో ఉన్న సౌండ్ వస్తుంటది, అది క్లియర్ సార్. ఓకేనా మేడం? ఓకే సార్, క్లియర్. సో మన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మంచి సబ్జెక్ట్ ఇందాక నరసింహ సార్ ఇచ్చింది, చాలా ఎక్సలెంట్. ఏంటంటే హోమ్ మీటింగ్ అనే టాపిక్ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. హోమ్ మీటింగ్ లో ఏమేమి మాట్లాడాలి అనేది కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి, అది కూడా జూమ్ లోనే అని ఈరోజు క్లారిటీ ఇచ్చారు. సూపర్. ఎందుకంటే కంపల్సరీ అవసరం కూడా అది. హోమ్ మీటింగ్ ప్లానింగ్ లేకుంటే పక్కా ఫెయిల్ అవుతాం మనం. ఫెయిల్ కావద్దంటే హోమ్ మీటింగ్ లో ఏం చేయాలి అనే విషయం కూడా జూమ్ లో నేర్పించాలి. సూపర్ సార్. అట్లనే జూమ్ లో నేర్చుకుంటారని చెప్పి ఆ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఎక్సలెంట్. సో ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న టాస్క్, మధ్యలో ఎంటర్ అయిన అనుకోవద్దు. ఏంటంటే ద్రోణాచార్యునికి ఇష్టమైన వ్యక్తి తన
కొడుకుగా ఉన్న అశ్వత్థామన లేదా అర్జునుడా? మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. ద్రోణాచార్యుడు తెలుసా మేడం? క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేయండి సార్ ప్లీజ్. ద్రోణాచార్యునికి ఇష్టమైన వ్యక్తి తన సొంత కొడుకైన అశ్వత్థామన లేదా అర్జునుడా? ఫస్ట్ ద్రోణాచార్యుడు తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి హ్యాండిల్ చేయండి. తెలుసు అన్న వాళ్ళు హ్యాండిల్ చేయండి. ద్రోణాచార్య మీకు తెలుసా? ద్రోణాచార్య తెలుసా? ఎంతమందికి తెలుసు? ద్రోణాచార్య తెలుసు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయడం జరిగింది. రైట్. ఒక్కరు అశ్వత్థామని ఒక్కరు చెప్పారు, మిగతా వాళ్ళంతా అర్జునుడు అని చెప్పడం జరిగింది. సో ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే మీకు తర్వాత జరిగేదానికి కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది ఈ పాయింట్. సో ద్రోణాచార్యుడు చాలా మందికి మీకు తెలుసు, సూపర్. కానీ ద్రోణాచార్యుడు ఇండియాలో ఉన్న చాలా మందికి ప్రతి ఒక్కరికి తెలవాలండి. ఎందుకంటే ఈరోజు మనము ఏదైతే నిర్మాణం చేసుకుంటున్నామో భవిష్యత్తు కోసం చాలా కలలు కంటూ చాలా చాలా గొప్ప గొప్ప టెక్నాలజీ నేర్చుకొని ఏమేమో చేస్తున్నాం కదా, ఇవన్నీ వచ్చింది ఒక గురువు ద్వారా. సో ఆ గురువు విలువని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ద్రోణాచార్యుడు. ఎంత గొప్ప వ్యక్తి అంటే చూడండి, అర్జునుడి మీద ఎంత ప్రేమ అంటే, ఓకే అండి అందరూ హ్యాండ్ డౌన్ చేసుకోండి సార్, నో ప్రాబ్లం. అర్జునుడి మీద ద్రోణాచార్యుడికి ఎందుకు అంత ప్రేమ అంటే, నాకున్న నాలెడ్జ్ పరిధిలో చెప్తున్నాను. కొడుకు కంటే ఎందుకు ఇష్టం ఎక్కువ అంటే, మనము ఒకసారి విలువిద్యకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందాం అని చెప్పి గ్రౌండ్ లో ఒకసారి ఏమంటారు ప్రాక్టీస్ చేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టును చూడమంటే అందరు చెట్టును చూసి కొంతమంది ఆగిరు. చెట్టును చూసిన తర్వాత చెట్టు కొమ్మలను చూడమంటే కొంతమంది కొమ్మల వరకు ఆగిరు. కొమ్మల తర్వాత ఆకులు, ఆకుల తర్వాత పిట్ట, పిట్ట తల, తల తర్వాత ఏదైతే చిలుక కన్ను, అంటే దాదాపుగా మైక్రోస్కోప్ లో పెడితే కానీ కనపడనంత దూరంగా ఉంది లక్ష్యం. అంతటి లక్ష్యాన్ని సింగిల్ అటెంప్ట్ లో చూడడము, దాన్ని ఛేదించడం జరిగింది అర్జునుడు. సో అప్పుడు ఇచ్చిన మాట ఏంటంటే, ప్రపంచంలో నిన్ను మించిన వీరుడు ఇంకెవరు లేకుండా తయారు చేస్తా అర్జున అని చెప్పడం జరిగింది. అంటే తన కొడుకును కూడా మినహాయించేసిండు. చూడండి, గురువుకి ఎందుకు అంత ప్రేమ ఉంటదంటే, మనస్ఫూర్తిగా మనసుకు నచ్చిన శిష్యుడు గనక తగిలితే తన దగ్గర ఉన్న విద్యలన్నీ ప్రాణం పెట్టి నేర్పిస్తాడు. సో ఇక్కడ అర్థమైంది అనుకుంటా మీకు గురువు టాపిక్ ఎందుకు తెచ్చినాము, ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇప్పుడు మన టీంలో మనసు పెట్టి చేయాలనుకున్న వాళ్ళకి ఎన్నైనా నేర్పిస్తాం, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాం. మేము గురువులమా, మా గురువులకు శిష్యులమా, అది భగవంతుడికి తెలుసు. కానీ మంచి చేయడానికి మాత్రం మీకు సపోర్ట్గా ఎల్లవేళలు ఉంటాం. ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మన టీము ఇన్ టైంలో దేనికి కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. ఈరోజు టాపిక్ కాదు ఇది. ఇంకొకటి, ఏదైనా మీటింగ్ జరిగితే ఇంత జైజేలు కొడుతున్నారు, జూమ్ లో ఇంత విజయ డంకా మోగిస్తున్నారు. మీరు మీ మనసు నుంచి వచ్చే ఏదైతే గ్రాటిట్యూడ్ లేదా ఫీడ్బ్యాక్ లేదా మీరు చెప్పే విధానం, ఇవన్నీ చాలా హ్యాపీనెస్ నాకు ఇస్తున్నాయి. పర్సనల్ గా రమేష్ అన్న కూడా ఇస్తున్నాయి. మాకు పుల్లన్న గారు మేము ముగ్గురం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జూమ్ లో వచ్చే మార్పులకి. కానీ మార్పు యాక్షన్ కిందికి మారాలి. సో ఇది థాట్ యాక్షన్ కిందికి మారాలి. పేపర్ మీద ఉన్న వర్క్ అంతా గ్రౌండ్ లోకి వెళ్ళాలి. సో దానికోసం మనకి ఏం అవసరం అంటే, సెమినార్స్ అవసరం, సక్సెస్ సెమినార్స్ అవసరం, లీడర్షిప్ ట్రైనింగ్లు అవసరం. ఓకేనా? సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఒకసారి ద్రోణాచార్య దగ్గర మళ్ళీ వెళ్దాం. ఇంకొక పాయింట్ మిగిలిపోయింది. ఏంది అంటే, ప్రపంచంలో అతి గొప్ప విలుకాడిని చేస్తా, నిన్ను మించిన యోధుడు ఎవరు ఉండరని మాట ఇచ్చాడు కదా శిష్యుడికి. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఏకలవ్య శిష్యుడు ఒక ఆయన రెడీ అయ్యిండు. ఏకలవ్యుడు ఆయన వేసిన బాణాలు, ఇచ్చిన ఏదైతే అటాకింగ్ ఉందో దాన్ని చూసి
అర్జునుడు గురువుని అడగబట్టాడు వెంటనే, నన్ను మించిన వాడు లేడన్నావు కదా, మరి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిండు, ఈయన కూడా నీ పేరే చెప్తుండు కదా మరి అంటే ఏం చేయలేని పరిస్థితి, ఇచ్చిన మాట కోసం ఏం చేయలేని పరిస్థితి. ఆ మాట కోసానికి సో అక్కడ ధర్మం తప్పినట్టుగా తప్పి ఏకలవ్యుడు వేలు తీయడం జరిగింది. చూడండి, సో ఇది ధర్మ అధర్మమా మనం అంత పెద్ద జోళ్ళకి అంత పెద్ద టాపిక్లకి వెళ్ళకపోవద్దు. బట్ ఇచ్చిన మాట పిల్లల కంటే, తన కడుపులో పుట్టిన పిల్లల కంటే ఎక్కువ చూసుకునేది ఎవరిని అంటే గురువు శిష్యుడిని మాత్రమే. రీసెంట్ గా మా గురువు గారు చెప్పడం జరిగింది ఈ మాట. ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా లేదా 10th క్లాస్ వరకు ఆయన చెప్పిన పాఠాలని ఇప్పటి వరకు ఒక వేదంలాగా పాటిస్తూ మాట్లాడుతున్నాను నేను యాక్టివ్ పర్సన్ గా. కానీ సార్ వచ్చేసి ఈ మాట మళ్ళీ గుర్తు చేసిండు, మా కన్న పిల్లల కంటే ఎక్కువరా మీరు, ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుందాం పిన్ టు పిన్. అంటే దాని అర్థం ఏంటంటే మీలో ఉన్న ప్రతిభ మా పిల్లల్లో లేకపోయినా మాకు అసలు ఏమనిపించదు, మీరే గుర్తొస్తారు. మా పిల్లలు ఎదిగినా ఎదగకపోయినా మీరు ఎదిగిరంటే దాని హ్యాపీనెస్ వేరే అని చెప్పారు అనమాట. ఇది మా గురువులు స్వయంగా మాతో చెప్పిన మాట పర్సనల్ గా. సో ఇది అందరికి జరుగుతుంది. సో మనకి ఎక్కడో ఒక దగ్గర గురువు ఉండే ఉంటాడు. ఈ ప్లాట్ఫామ్ కూడా గురువు లేని విద్య కాదు, 100% గురువు ఉన్న విద్య. ఇది ఏదైతే వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఉందో ఇది 100కు 200% గురువు లేనిది డెవలప్ కాదు. సో ఆ బాధ్యత తీసుకొని మా గురువులు మాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మంచి చెడు ఏదైనా తెలిసి తెలియని ఏమైనా చేసినా లేదా చేయకపోయినా అన్ని మంచి చేసుకొని అన్ని పాజిటివ్ లో తీసుకొని కలిసి మీ అందరికి ఎంతో కొంత ఇచ్చి మిమ్మల్ని కూడా గురువులుగా తయారు చేసే యజ్ఞం ఇది. అంతేగాని డామినేషన్ చేసి డిక్టేటరిజం చేసి ఇంకా వేరే వ్యక్తిగతంగా నేనే సూపర్ సుప్రీం అని అనిపించుకునే విషయాలు కావు. ఇదొక్కటి మీరు అందరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే 100% ఈ జూమ్ లో ఈ నెంబరింగ్ చేయడానికి కారణం ఏంటంటే మీలో ఉన్న శక్తిని అంతా బయటకు తీసుకురావాలి. చూడండి, ఇందాక నరసింహ సార్ మాట్లాడితే హోమ్ మీటింగ్ అనే పాయింట్ మనం ఎక్కడ మాట్లాడుకోవట్లేము, కానీ మాట్లాడాలి. సార్ మాట్లాడిన వెంటనే నాకు థాట్ వచ్చింది, మాట్లాడాలి. హోమ్ మీటింగ్ అనే సబ్జెక్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళకి బేసిక్ పాయింట్లలో భాగంగా హోమ్ మీటింగ్ కూడా అవసరం. హోమ్ మీటింగ్ ఎలా మాట్లాడాలనే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. అక్కడ పోయిన తర్వాత డిఎల్సిబి మీటింగ్ ఎవరికల్లా ఉన్న లీడరు, డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, స్టార్ అనేసరికి ఆ 2 గంటల పుణ్యకాలం అయిపోతుంది. మరి ఎక్కడ మాట్లాడుకోవాలంటే అది కూడా జూమ్ లో మాట్లాడుకోవాలి. ఎక్సలెంట్ నరసింహ సార్. సో ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేయడం అనేది నాకున్న ఒక రకమైన మంచి క్వాలిటీగా ఫీల్ అవుతున్నా. అందరికీ చెప్తా, ఇది అందరికి చెప్పాలి కూడా. లీడర్ గా అందరం మాట్లాడుకోవాలి, అందరం అప్రిషియేట్ చేసుకోవాలి ఒకరికొకరు. సో ఈ టాపిక్ యాడ్ చేద్దాం. అట్లనే ఇప్పుడు విషయం ఏంటంటే, మన టీం డెవలప్ కావాలంటే మీటింగ్స్ అవసరం అన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి, లేదా హ్యాండ్ రైజ్ చేయండి. మళ్ళీ హ్యాండ్ డౌన్ చేసుకుందరు. కానీ మీటింగ్స్ అవసరమేనా? జూమ్ మీటింగ్ కాదు, వెబ్ మీటింగ్ కాదు, హాల్లో జరిగే మీటింగ్స్ డిఎల్సిబి కంటే ఏమో. ఎందుకంటే మనం ఇంకా డిఎల్సిబి మీటింగ్లలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే కొంచెం అవతల వాళ్ళు ఏమో మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు ఉరుకుతున్నారు. మనం ఎందుకో మరి మన కత్తి ఒక దగ్గర దిగుతుంది, 2 దగ్గర దిగట్లేదు. ఎందుకంటే దానికి షార్ప్నెస్ లేదా యుద్ధానికి సిద్ధం కాలేదా? సో చాలా మంది హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. అందరి హ్యాండ్స్ రిమూవ్ చేయండి, డౌన్ చేయండి. అయితే ఇప్పుడు ఏంటంటే గురుగారు మల్లెపల్లిలో 1, నల్గొండలో 1, నల్గొండలో 1 ఇంతకుముందు ఇవ్వడం జరిగింది, హైదరాబాద్ లో 1 ఇవ్వడం జరిగింది సెమినార్. బూట్ క్యాంప్ కూడా వచ్చేసింది. తర్వాత మళ్ళీ మల్లెపల్లిలో టైం ఇచ్చిండు, రేపు తర్వాత హైదరాబాద్ లో టైం ఇచ్చిండు. ఇట్లా ఎక్కడ వీలుంటే అక్కడ టైం ఇవ్వడానికి ఏమాత్రం ఎంత పోవట్లేదు. అది ఆయన మాస్ ఫాలోయింగ్, మాస్ సెమినార్స్ అవన్నీ వచ్చిరంటే 500 మంది 1000 మంది వస్తారు, ఓ రేంజ్ లో ఉంటది. సారు ఎలివేషన్స్ ఇవన్నీ కూడా మొత్తం సూపర్ స్టార్ మూవీ నడుస్తుంది. దాంట్లో కూడా సూపర్ స్టార్ మూవీ పోయినాం కాబట్టి సూపర్ స్టార్ మూవీ లాగానే ఉంటుంది. దాంట్లో ఏమవసరం అవే వస్తాయి. అవి కూడా అవసరం. బూస్టింగ్ కి 100కు 200% సార్ యొక్క పవర్ అవసరం, ఎనర్జీ అవసరం మనకు. ఓకే, సేమ్ టైం మనల్ని మనం నిలదొక్కోవాలంటే మనకి లీడర్షిప్ ట్రైనింగ్ అవసరం. లీడర్షిప్ ట్రైనింగ్ అవసరం అన్న వాళ్ళు ఒక్కసారి ఎస్ సార్ అని చెప్పి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. లీడర్షిప్ ట్రైనింగ్ చూడండి,
గురువులు నేర్పింది పాటించాలి కాబట్టి ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసు. ఈ చాట్ బాక్స్ ఇవన్నీ కత్తిబాబు సార్ ఒక రోజు మనతో చేయడం ద్వారా మనకు అలవాటు అయింది. ఇది ఎక్సలెంట్ రెస్పాన్స్ దొరుకుతుంది. దీని ద్వారా మనకి లీడర్షిప్ అవసరం ఉన్న వాళ్ళు మేడం, లీడర్షిప్ ట్రైనింగ్ అవసరం ఉన్న వాళ్ళు చాట్ బాక్స్ లో టైప్ చేయండి తొందరగా. సార్ ఒక్కసారి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు హ్యాండ్స్ మొత్తం తీసేయాలంటే ఎందులోకి వెళ్ళాలి సార్ ఆప్షన్? ఒకేసారి అందరినీ తీసేయాలంటే తీసేయాలంటే క్లియర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది చూడండి మేడం, రైట్ సైడ్ కింద అన్మ్యూట్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఎందులోకి వెళ్ళి రికార్డు, ఆప్షన్, వైట్ బోర్డు, నోట్స్ ఉంది సార్. మోర్ ఉంది, ఎందులోకి వెళ్ళాలి సార్? మోర్ కొట్టండి. మోర్ కొట్టినా సార్. పోస్ట్ టూల్స్ సెట్టింగ్ లేదు సార్. అది లేదా? సరే మేడం, పోస్ట్ ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా మీరు హ్యాండ్ ఆన్ చేసుకోండి. లీడర్స్ నాకు ఇస్తే నేను చూస్తాను. పోస్ట్ ఇవ్వగలిగితే ఇవ్వండి మేడం, ఒక 10 minutes మళ్ళీ మీకు ఇస్తాను. సో 56 మంది టైప్ చేసిరు ఎస్ఆర్ అని చెప్పి. సో 12% ఎబో లీడర్స్ ట్రైనింగ్ 13th రోజు ఫిక్స్ చేయడం జరిగింది లీడర్స్. అది చెప్పడానికి నేను టాపిక్లోకి రావడం జరిగింది. సో 13th రోజు ఎందుకు ఆ 13th డేకి ఉన్న స్పెషల్ ఏంటంటే, నేను రమేష్ అన్న ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి ఏకాదశి రోజు ఐడి ఇవ్వడం, ఆ ఐడి నుంచి తను ఇన్స్పైర్ అయ్యి లైఫ్ ని చేంజ్ చేసుకుంటానని చెప్పి ఆ రోజు జరిగిన అన్ని విషయాలకి తను క్లియర్ గా మనస్ఫూర్తిగా సిద్ధమైపోయి యుద్ధం చేయడం, గెలవడం, గెలిచి నలుగురికి ఒక ఆదర్శంగా నిలవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో ఇవన్నీ జరిగినాయి అంటే ఆ డేట్ కు ఒక ప్రాముఖ్యత ఉండాలని, ఎందుకంటే జాయిన్ అయ్యి అప్పటికి 5 years అయిపోతుంది రేపటి డేట్ కి. అందుకోసం అని చెప్పి ఇది చేయడం జరిగింది. సో మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని 13th రోజు మాల్లో సెమినార్ ఉంటుంది. ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది రమేష్ అన్నతో. సో ఇది మాక్సిమం రాని వాళ్ళకి, ఇందాక ద్రోణాచార్యుడి కథ నేను ఎందుకు చెప్పినంటే, మనసుకు నచ్చిన శిష్యుని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేసే తీరుతారు. అది గురువు లక్షణం, కనీస లక్షణం. అది తన ఆత్మలో ఉంటది అనమాట. అది సో మీరు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానివ్వండి, వెస్టేజ్లో ఒక రకంగా చెప్పాలంటే కొంత నేర్పించడానికి ఒక అడుగు మేము ముందరున్నాం కాబట్టి మీకు ఏదైనా మంచి చేయాలి. పెద్దవాళ్ళు అయినా కానివ్వండి, చిన్నవాళ్ళని మళ్ళీ చెప్తున్నా, మీకు మంచి చేయాలి. ఆ మంచి మీరు తలుచుకొని ఫలానా వ్యక్తి ద్వారా బాగుపడ్డామని చెప్పి మీరు ఎక్కడ చెప్పుకున్నా మా జన్మ ధన్యమవుతుంది. అంతే. ఈ లైన్ మీదనే బేస్ చేసుకొని డబ్బులు అనేవి మస్తుగా వస్తుంటాయి, పోతుంటాయి. డబ్బులు కాదు విషయం, డబ్బులు వస్తాయి కానీ డబ్బుల కంటే విలువలు చాలా గొప్పయి. ఆ విలువలు ఫలానా వ్యక్తి దగ్గర నేర్చుకున్నామని చెప్తే ఆనందం వెలకట్టలేని ఆనందం. నిన్న చెప్పిన కదా నేను, జూమ్ అది బూట్ క్యాంప్ అంతా నడుస్తుంది. 2 టాప్ లీడర్స్ లోపలికి వెళ్ళి, ఒకరు రమేష్ అన్న నాకు అప్లైన్ ఇచ్చిండు, నా ఐడి నా అప్లైన్ ఇచ్చిండు భిక్షం సార్ అని చెప్పి రమేష్ అన్న గుర్తు చేయడం జరిగింది. అట్లనే మంచి లీడర్ గా ఉన్న సైదుల్ సారు బయట నిలబడ్డాడు. భిక్షం సారు తను నాకు ఇన్స్పిరేషను. తనతో విన్న ఏదైతే సెషన్ విన్నానో ఆ రోజు నేను మార్పు చెందినని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 2 హ్యాపీయెస్ట్ మూమెంట్స్ నేను బూట్ క్యాంప్ పోయినప్పుడు జరిగినాయి. మళ్ళీ చెప్తున్నా, ఇది సేమ్ అందరికీ అదే అనిపిస్తుంది. మీరు కూడా మా స్థానంలో ఉన్నారు, ఎక్కడో లేరు, మీరు కూడా మా స్థానంలో ఉన్నారు. ఏ ఒక్కరు మీ ద్వారా డెవలప్ అయిన అని మీ పేరు చెప్తే 100కు 200% మీరు మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ పిఎన్ఆర్ సార్ ఏం చెప్పిండంటే, ఒక రొట్టెలు అమ్మే ఆమె నాకు ఐడి ఇవ్వడం జరిగింది, ఆ మహాతల్లి అని చెప్పిండు. చూడండి ఎంత జన్మ ధన్యం అయిపోయింది చూడండి ఆమెది. ఎందుకంటే సారు ఏజ్ ప్రకారమైన సరే ఏ రోజు గెలుస్తాడో తర్వాత, కానీ వర్త్ ఆయన అనుభవించిన చాలా విషయాల్లో తను గ్రేటే. బయట జీవితంలో లోపలికి వచ్చిండు, చిన్నపిల్లలాగా మనం చెప్పింది నేర్చుకోవడానికి సిద్ధపడుతుండు. తను ఏమన్నా తప్పులుంటే దీంట్లో సెట్ చేసుకుంటాడు, ఇదంతా వేరే విషయం. కానీ ఆమె పేరు చెప్పిండు కదా, అది గ్రాటిట్యూడ్. సో ఇక్కడ కూడా అంతే, దీని మీద ఎక్కువ స్టోరీ ఏం లేదు. సో రేపు 13వ తారీఖు రోజు మాల్లో సక్సెస్ సెమినార్ లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది. 12% అండ్ ఎబో. మీరు ఇంతవరకు తెలుసుకొని పాయింట్స్ మీద టాపిక్ ఉంటుంది. ఎవరు రాకపోయినా పాయింట్అవుట్ చేసుకొని మరీ గుర్తుపెట్టుకుంటాం. మీరు రాను అంటే కుదరదు, 100% రావాల్సిందే. వచ్చిన వాళ్ళకే మీకు సపోర్ట్ ఉంటుంది, రాని వాళ్ళని చూస్తుంటారు కదా మీరు. వస్తే లాలిపాట వస్తేనేమో సపోర్ట్ ఇవ్వడం, లేకపోతే జోలపాట పాడడం. వస్తే యుద్ధం చేస్తా అంటే కత్తిస్తాం, నిద్రపోతా అంటే జోలపాట వాడతాం. ఈ 2 ఉన్నాయి ఆప్షన్లు ఇక్కడ. మీరు యుద్ధం చేసే వల్ల, లైట్గా సైలెంట్గా నిద్రపోయే వల్ల, ఈ 2 ఏదైతే చేయండి.
ఓకేనా? సో లీడర్స్ దీన్ని ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని టికెట్స్ మీకు పోస్టర్ వచ్చిన వెంటనే మళ్ళీ అడుగుడు కడుగుడు ఏం ఉండొద్దు, మిమ్మల్ని ఫాలోఅప్ చేసుడు ఉండొద్దు. ప్రతి డైరెక్టర్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు, సిల్వర్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు, మీ వాళ్ళకి 12% ఉన్న వాళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేసుకొని ఏ ఒక్కరు మిస్ కాకుండా తీసుకొని రావాలి. ఇది క్లియర్. రేపు మళ్ళీ స్టార్ అండ్ అబోవ్ మీటింగ్ ఉంటుంది, లేదా గోల్డ్ అండ్ అబోవ్ ఉంటుంది, దాని మీద ఫాలోఅప్ ఉంటుంది. మీరు ఏం చేసినా సరే లీడర్షిప్ ట్రైనింగ్ అనేది 100% సక్సెస్ కావాలి. దాన్ని ఫాలో అయ్యే విధానం కూడా మారాలి, దాని నుంచి రిజల్ట్ కూడా మారాలి. ఓకేనా? సో ఇది కంపల్సరీ అవసరం. లీడర్స్ మీ అందరికీ ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం జరిగిన తర్వాత ఏదైతే ట్రైనింగ్ జరుగుతుందో ఆ ట్రైనింగ్ని ఫాలో కాకుండా మిస్ అవుతున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. ఈసారి మాత్రం ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా ఫాలో కావాలి. ఒకసారి మళ్ళీ చెప్తున్నా, మీకు ఏదైనా సొంత పనులు ఉన్న వాళ్ళు నాకు తప్పనిసరి నేను పలానా ఎంప్లాయీని లేదా పలానా XYZ ఏదో పర్సన్ అనుకున్నా కూడా మీరు కొంచెం వీలైతే లీవ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మంచే జరుగుతుంది ఆ రోజు, మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు టీం డెవలప్ చేసుకోవడానికి ఎంత పెద్ద అవసరాలు ఉన్నా కూడా, మీకు ఎంత పెద్ద మోటివేషన్ అవసరం ఉన్నా, ఎంత పెద్ద సబ్జెక్ట్ అవసరం ఉన్నా ఆ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. పక్కా ఇది మీరు ఆల్రెడీ ఇంతకుముందు కూడా విన్నారు, లీడర్షిప్ సెషన్లో విన్నారు. ఎంత మంచి జరిగిందో, ఎంత ధైర్యం వచ్చిందో మీకే తెలుసు. రేపు జరిగేది ఇంతకుముందు జరిగిన దానికంటే కొత్త విషయం. ఖచ్చితంగా మీరు ఇప్పటిదాకా వినని విషయం రేపు లీడర్షిప్ ట్రైనింగ్లో వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. 13th డేట్ 13 తారీఖు ఫుల్ డే ఉంటుంది విత్ మీల్స్. దీనికి సంబంధించి క్లియర్ చేసుకుందాం. ఏదన్నా అప్డేట్ ఉంటే ఒకరికొకరు మాట్లాడుకొని వీలైనంత తొందరగా దీన్ని ఫిక్స్ చేసేద్దాం. సో ఇది టాపిక్. నేను మధ్యలో వచ్చాను, ఇంకా టైం ఉంది. సార్ మీరు బిజినెస్ ప్లాన్ చెప్పొచ్చు, ఈరోజు బిజినెస్ ప్లాన్ అనుకుంటా యాజ్ పర్ షెడ్యూల్. సో మీరు బిజినెస్ ప్లాన్ చెప్పండి, ఆ తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోండి. లేదా మన 0099 వెంకటేష్ సార్ అయినా మామిల నరేష్ సారీ ఒకసారి హ్యాండిల్ చేయండి. మీరు రుక్షిత గారు ఎందుకు హ్యాండిల్ చేసిరు? రుక్షిత డబుల్ టైగర్ అన్మ్యూట్ చేసుకోండి. ఎందుకు హ్యాండిల్ చేసిరు? ఓకే నరేష్ సార్ మీరు వచ్చేసి ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. సో మీరు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము లేదా మిస్లీడ్ కావడం ఈ రెండు జరగడం వల్ల మీకు టాపిక్ దొరకలేదు. నో ప్రాబ్లం. దాని గురించి ఏం డిస్కషన్ వద్దు. రేపు నెక్స్ట్ వీక్ కూడా మీకు మీ టైం ఏదైతే ఉంటుందో ఆ టైం చూసుకొని ముందు రోజే దానికి సంబంధించి మీ అప్లైన్గా రమేష్ అని ఉన్నాడా, ఇంకా కింద ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒకసారి చెక్ చేసుకొని సబ్జెక్ట్ని కన్ఫర్మ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం డైమండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, స్టార్ అండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ చెప్పగలుగుతారు, దానికోసం ఇబ్బంది లేదు. కానీ కొత్త వాళ్ళని ఓన్లీ ప్రోడక్ట్ కోసం ఎందుకు పెట్టినో అర్థమైంది అనుకుంటా మీకు మండే రోజు. ఎందుకంటే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, కొత్త వాళ్ళు కదా, మరి అది కూడా మీకు స్టేజ్ ఫియర్ పోతుంది కదా, ఇది కూడా ఒక రకమైన స్టేజే కదా. దీని మీద మీకు భయం ఉండొద్దు అనే విషయం మీద మీకు మండే రోజు కేటాయించడం. మండే రోజు వచ్చిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే వాస్తవానికి. నో ప్రాబ్లం. మీరు ఒక 10 minutes 5 to 10 minutes ఏదైతే పూల్ ఆఫర్ ఉందో అది చెప్పండి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ చెప్పండి. అదేనా మీరు ప్రిపేర్ అయింది? అవును సార్, అవును. రైట్, అది ప్రిపేర్ అయితే అదే చెప్పండి. మీరు ప్రిపేర్ అయినా చెప్పండి 10 minutes. ఓకేనా సార్? థ్యాంక్ యూ. కంటిన్యూ. ఒక పిక్ గ్రూప్లో పెట్టిరా? ఓకే, నేను మేడంకి ఇస్తాను. ఒకసారి అనసూయ మేడం ఒకసారి హ్యాండిల్ చేయండి. అనసూయ మేడం ఉన్నారా? ఓకే అన్మ్యూట్ చేసుకోండి. ఓకే సార్. మేడం ఇక్కడ అందరినీ క్లియర్ చేసేది ఎట్లా ఉందంటే, మ్యూట్ ఆల్ పక్కన మోర్ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లియర్ ఆల్ ఫీడ్బ్యాక్ దాని కనుక వస్తే అన్ని అవుతాయి.
ఏవైతే హ్యాండ్ డౌన్స్ ఉన్నాయి, హ్యాండ్ రైజ్ ఉన్నాయో అన్ని పోతాయి. ఇక్కడ సార్ ఒక్కసారి చెప్తారా మేడం మోర్ దగ్గర మ్యూటాల్ అని ఉందిగా మేడం. మీరు ఒకసారి ఏంటంటే మ్యూటాల్ ఎక్కడ ఉంటుందంటే కింద రైట్ సైడ్ లో ఉంటది. మీకు ఒకసారి మళ్ళీ హోస్ట్ ఇస్తున్నా మేడం, హోస్ట్ ఇస్తున్నా మీకు. ఓకే ఓకే మేడం, ఒకసారి చూడండి. ఇన్వైట్ పక్కన 3 మ్యూటాల్ ఉందా? ఓకే సార్ వచ్చింది సార్. రైట్, అక్కడ క్లియర్ ఆల్ ఫీడ్బ్యాక్ అంటే క్లియర్ అవుతుంది. 3 డాట్స్ సార్, ఇక్కడ డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేస్తే క్లియర్ ఆల్ ఫీడ్బ్యాక్ లేదా ఆస్క్ ఆల్ అన్మ్యూట్ ఇలా 2-3 ఆప్షన్లు కనిపిస్తుంది చూడండి. ఓకే ఓకే సార్, థ్యాంక్స్. క్లియర్ ఆల్ ఫీడ్బ్యాక్స్. ఓకేనా, సెషన్ కంటిన్యూ చేయండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. సార్ కి స్క్రీన్ పెట్టిందంటే అది ఒకసారి రిప్లై చేయండి, స్క్రీన్ అక్కడ కనిపించేట్టు చేయండి. ఓకేనా మేడం? ఓకే సార్, థ్యాంక్ యూ. అందరూ కూడా పోస్టర్ వస్తుంది, టికెట్స్ బుక్ చేయండి, ఏమాత్రం మిస్ చేయొద్దు. మళ్ళీ ఆ రోజు చేస్తా, నేను ఆ రోజు ఆలోచిస్తా కాదు. 12% ఏమో 0 టాలరెన్స్, ఎవరు కూడా వదిలిపెట్టేది లేదు, అందరు రావాల్సిందే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రైట్ మేడం, నేను మ్యూట్లోకి వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మామూలు అరెస్ట్ సార్ స్టార్ట్ చేయండి సార్. మేడం మీకు చాంపియన్ లో గ్రూప్ లో పెట్టిరా సార్? చాంపియన్ గ్రూప్ లో పెట్టండి మేడం. ఓకే ఓకే సార్. ఒక్క నిమిషం సార్, కొంచెం చూస్తున్నాను. ఓకే సార్, పోస్టర్ వచ్చేసింది. ఓకే ఓకే అండి. గుడ్ మార్నింగ్ లేడీస్. ఈరోజు నిన్న వాస్తవంగా మనకి సబ్జెక్ట్స్ ఉంటాయండి. అదే నాదే స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ చెప్పలేకపోతే అందుకనేసి నిన్న సార్ వాయిస్ కొంచెం క్లియర్ లేదు సార్. గుడ్ మార్నింగ్ మేడం, వినిపిస్తున్నా మేడం? ఇప్పుడు ఓకే సార్, కొంచెం పెద్దగా మాట్లాడారు. ఓకే 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 మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. క్లియరా మేడం? గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ సార్, గుడ్ మార్నింగ్ సార్, క్లియర్. ఓకే ఓకే మేడం. అయితే వాస్తవంగా నిన్న మండే రోజు మన ప్రొడక్ట్స్ గురించి మన సబ్జెక్ట్ ఉండే 0099 అని, ఇది నాదే చిన్న పొరపాటు వల్ల నేను క్రికెట్ వల్ల అది సబ్జెక్ట్ చెప్పలేకపోయాను. అందుకనేసి నిన్న కళ్యాణి మేడం గారు నాకు 5 కోర్స్ స్కూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా ఇప్పుడు 5 కోర్స్ స్కూల్ గురించి నాకు ఒక 10 నిమిషాలు సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఈ స్కూల్ గురించి ఒకసారి మన కంపెనీ 20 సంవత్సరాల్లో అడుగుపెట్టిన సందర్భంగా ఒక అద్భుతమైన ఆఫర్ ని తీసుకోవడం జరిగిందండి. అదే 5 కోర్స్ స్కూల్ అండి. ఈ స్కూల్ వచ్చేసి ఎన్ని నెలలు అంటే వ్యాలిడిటీ వచ్చేసి 6 months అండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇంకొకటి V20 యానివర్సరీ వెల్త్ ఆఫర్ అని చెప్పారు. ఇది వ్యాలిడిటీ అప్ టు 2nd June 2024 నుంచి November 2024 మంత్ ఎండ్ వరకు అని ఉందండి. దీంట్లో వచ్చేసి బిగినర్స్ అంటే 5% కానీ 8% కానీ 12% కానీ 16% బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ వరకు ఈ ఆఫర్ అనేది చెల్లుబాటు అవుతుందండి. అలాగే ఇక్కడ ఒక డిస్టెన్స్ చూడండి, మెయింటైన్ యువర్ లెవెల్ ఆర్ అప్ టు
level in 5 out of 6 months. If starting for July 2024, you have to minimum you level for 5 months. అంటే ఇప్పుడు ఈ పోల్ వచ్చేసి 6 months ఉంటుందండి. అంటే జూన్ నుంచి జూన్ మంత్ సెకండ్ నుంచి నవంబర్ మంత్ ఎండ్ వరకు ఉంటుందండి. దీంట్లో భాగంగా 6 నెలలు ఉంటుంది. ఒక నెల అటు ఇటు పొరపాటు జరిగినా కూడా మినిమం గా 5 నెలలు ఇదేదైతే కంపెనీ చెప్పిన క్రైటీరియా ఉందో ఆ క్రైటీరియాను మనం తప్పకుండా చేయాలండి. అలాగే 5 months కన్ఫర్మ్ ఉండాలి. అలాగే ఒక్క నిమిషం అండి, కొంచెం జూమ్ చేస్తారా మేడం? ఇది మేడం గారు కొంచెం జూమ్ చేయండి. ఒక్క నిమిషం. కొంచెం సెకండ్ జూన్ నుంచి 2000 ఓకే మేడం, నవంబర్ 2024 బిజినెస్ మంత్ అని చెప్పారు. అలాగే కొంచెం అలాగే దీంట్లో 5 కోర్స్ స్కూల్ అండి. 5 కోర్స్ స్కూల్ అంటే ఇట్లా ఇంకొకటి దీంట్లో 0.725 GST ఇచ్చారు. అంటే దీంట్లో మన ఈ 5 months లో 5 కోట్లు కంటే తక్కువ అయితే 5 కోట్లు ఇస్తారు, లేదా 5 కోట్ల కంటే ఎక్కువ అయినా కూడా ఎక్కువ ఇస్తారు. అది నెట్ కంపెనీ రెవెన్యూ నుంచి అని చెప్తారు ఇక్కడ. ఓకే అండి, ఇలాగా 6 months ఉండాలి. దీంట్లో భాగం ఏంటంటే దీంట్లో చూద్దామండి, మ్యాండేటరీ సెల్ఫ్ పర్చేస్ పర్ మంత్ పర్ స్కూల్ పీరియడ్. అంటే దీంట్లో ఎవరైతే బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నవాళ్ళు, బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నవారు సెల్ఫ్ పీవీగా 100 PV అనేది కన్ఫామ్ గా చేయాలి. చేస్తూ అతను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో అతని గ్రూప్ పీవీ, అతని ద్వారా ఉన్న టీమ్ ద్వారా ఒక్క నెలకు వచ్చేసి 2800 గ్రూప్ పీవీ చేయాలి. లేదా ఈ 6 నెలల పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లో మొత్తం కలిసి 16,500 గ్రూప్ పీవీ చేయాలి. చెప్తానండి, బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నవారు సెల్ఫ్ పీవీ 100 PV చేయాలి. ఎందుకంటే ఎక్కువ చేసుకున్నా పర్లేదు. చేస్తూ సెల్ఫ్ 100 PV చేస్తూ ఆ బ్రాంచ్ డైరెక్టర్ అతని గ్రూప్ లో ఉన్న వాళ్ళ టీం ఉన్న వాళ్ళు ఆ గ్రూప్ లో మొత్తం కలిసి 2800 గ్రూప్ పీవీ చేయాలి ఒక నెలకు. లేదా ఈ 6 నెలల పీరియడ్ మొత్తంలో భాగంగా 16,500 గ్రూప్ పీవీ అనేది చేయాలండి. అలాగే సిల్వర్ డైరెక్టర్ లెవెల్ చూడండి, సిల్వర్ డైరెక్టర్ లెవెల్ కూడా అదే విధంగా సెల్ఫ్ పీవీ 100 PV ఉండాలి, అంతకంటే ఎక్కువ ఇబ్బంది లేదు. అలాగే సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో అతని టీం ఏదైతే ఉందో ఆ టీము పర్ మంత్ వచ్చేసి 7,500 గ్రూప్ పీవీ చేయాలి. లేదా ఈ 6 నెలల పీరియడ్ లో 36,000 గ్రూప్ పీవీ చేయాలి. అలాగే ఇంకొకటి గోల్డ్ డైరెక్టర్ అండి, గోల్డ్ డైరెక్టర్ లెవెల్లో కూడా అలాగే సెల్ఫ్ పీవీ 100 PV చేయాలి. అలాగే ఏదైతే గోల్డ్ డైరెక్టర్ ఉన్నారో అతని టీం ద్వారా 11,000 గ్రూప్ పీవీ చేయాలి ఒక నెలకు. లేదా 6 నెలలకు కలుపుకొని 60,000 గ్రూప్ పీవీ చేయాలి. ఇదండి. దీంట్లో ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, సార్ వాయిస్ వస్తలేదు సార్. సార్ అడ్మిట్ ఇచ్చారు సార్. ఓకే, వినిపిస్తుందా మేడం? ఓకే సార్, ఇప్పుడు క్లియర్. కాల్ వచ్చింది మేడం, సారీ మేడం. అలాగే దీంట్లో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే జూన్ మంత్ నుంచి ఉదాహరణకు జూన్ మంత్ నుంచి స్టార్ట్ చేసాం కదండి. ఉదాహరణ బ్రాంజ్ లెవెల్లో ఉన్నవారు ఈ 6 నెలలు కూడా బ్రాంజ్ లెవెల్లో ఉండాలి. ఉంటూ అంతకంటే పై లెవెల్ పైన పర్లేదు, అంటే సిల్వర్ కి గోల్డ్ కి ఆ విధంగా వెళ్ళినా పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కింది లెవెల్ కి అనేది వెళ్ళొద్దు. అంటే ఉదాహరణ సిల్వర్ లెవెల్లో ఉన్న వాళ్ళు మన బ్రాంజ్ కి వెళ్ళొద్దు, సిల్వర్ కింది పై లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే గోల్డ్ వెళ్ళొచ్చు, స్టార్ వెళ్ళొచ్చు, అట్లా పై లెవెల్కి వెళ్ళొచ్చు, కానీ కింది లెవెల్కి వెళ్ళకూడదండి. దీంట్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి మేడం. ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి షేర్ చేస్తారు మేడం, అది కూడా గ్రూప్ లో పెట్టాను. ఓకే సార్, చేస్తాం. తీసేనా సార్ ఇప్పుడు ఇది తీసేయండి. ఓకే, దీనికి దగ్గర ఎగ్జాంపుల్స్ అనేవి ఒకసారి చూద్దాం మేడం. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే ఓకే. బ్రాంజ్ డైరెక్టర్ బ్రాంజ్ పెట్టాను, సిల్వర్ పెట్టాను, బ్రాంజ్ పెట్టాను. ఓకే.
ఓకేనా సార్? ఓకేనా సార్? వైట్ సైడ్ ఒక్క నిమిషం. ఓకేనా సార్? ఓకే మేడం, ఓకే మేడం. ఇక్కడ మనం అనుకున్నాము బ్రాంజ్ డైరెక్ట్ సెల్ఫ్ టీవీ 100 టీవీ ఉండాలి, ప్రతి నెల 2,800 గ్రూప్ టీవీ ఉండాలి, లేదా 16,500 6 నెలలు కలుపుకొని 16,500 గ్రూప్ టీవీ ఉండాలనుకున్నాం. దాంట్లో ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం మేడం. బ్రాంజ్ లెవెల్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు బ్రాంజ్ లెవెల్ ఉన్నవారు జూన్ నెల 2,800 గ్రూప్ టీవీ చేశారు. ఓకే, జూలై నెల బ్రాంజ్ లెవెల్ ఉన్న వాళ్ళు 2,800 గ్రూప్ టీవీ చేశాడు. ఆగస్ట్ లో బ్రాంజ్ లెవెల్ ఉన్న వాళ్ళు 2,800 గ్రూప్ టీవీ చేశాడు. సెప్టెంబర్ లో నాట్ క్వాలిఫైడ్ నో టీవీస్ వచ్చాయి. అక్టోబర్ లో వచ్చేసి మన బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్ 2,800 గ్రూప్ టీవీ చేశాడు. నవంబర్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ 2,800 గ్రూప్ టీవీ చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు ఒక మాట అనుకున్నాము, దీంట్లో ఈ స్కూల్లో స్టార్ట్ అయినప్పుడు మనం ఏదైతే ఫస్ట్ మంత్ అంటే జూన్ నెల మనం కంపెనీ చెప్పిన క్రైటీరియాలో ఏ లెవెల్లో ఉన్నామో అదే లెవెల్లో ఉండాలి, కానీ పెరగొచ్చు కానీ తగ్గొద్దని చెప్పారు. ఇక్కడ చూడండి, అతను బ్రాంజ్ లెవెల్లోనే ఉన్నాడు 5 నెలలు. కంపెనీ చెప్పినట్టుగాను 6 నెలల స్కీమ్ లో మినిమం 5 నెలలు 2,800 గ్రూప్ టీవీ చేయాలని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో అతను 2,800 గ్రూప్ టీవీ 5 నెలలు చేశాడు. కాబట్టి టోటల్ గా 14,000 గ్రూప్ టీవీ అయింది. కాబట్టి ఇతను ఈ 5 కోట్ల పూల్ అనే ఆఫర్ కి ఈ వ్యక్తి క్వాలిఫై అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఇది నెంబర్ 1 ఉదాహరణ. ఇంకొకటి రెండో ఉదాహరణ చూద్దాం మేడం. సెకండ్ జూన్ లో నాట్ క్వాలిఫైడ్ బ్రాంజ్ డైరెక్టర్ అండి 0 టీవీలు ఉన్నాయి. అంటే మనం 5%, 8%, 12% కూడా వాళ్ళు చేయొచ్చు అనుకున్నాం. కాబట్టి ఆ విధంగా ఒక మంత్ 0 ఉందండి. జూలై మంత్ లో బ్రాంజ్ డైరెక్టర్ 2,001 టీవీ క్వాలిఫై అయ్యారు. ఆగస్ట్ లో వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ 2,600 గ్రూప్ టీవీలో ఉన్నాడు. సెప్టెంబర్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు, 3,802 టీవీలు ఉన్నాయి. అక్టోబర్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు, 2,500 గ్రూప్ టీవీలు ఉన్నాయి. ఒక్క నిమిషం మేడం, కొంచెం స్క్రీన్ కదిలించాను. ఇక్కడ అక్టోబర్ నెల వచ్చేసి 2,500 గ్రూప్ టీవీ చేశాడు. నవంబర్ లో వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ 5,700 గ్రూప్ టీవీ చేశాడు. ఇక్కడ చూడండి, మనం కంపెనీ చెప్పిన క్రైటీరియాలలో నాట్ క్వాలిఫైడ్ నుంచి బ్రాంజ్ అయ్యాడు, బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యాడు, ఆ సిల్వర్ నుంచి గోల్డ్ అయ్యాడు. బ్రాంజ్ అంటే నాట్ క్వాలిఫైడ్ నుంచి పై లెవెలే పెరిగాడు తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. ఇక్కడ ఈ ఉదాహరణలో ఇది చూడండి. అలాగే ఇంకొకటి మనకు చెప్పిన కంపెనీ ఏం చెప్పిందంటే 5 నెలలు 2,800 ఉండాలి, లేదా 16,500 ఉండాలి 6 నెలలు కలుపుకొని అని చెప్పారు. ఇక్కడ 16,600 టీవీ ఉంది, 603 టీవీ ఉంది. కాబట్టి ఇతను రెండో ఆప్షన్ లో 16,500 గ్రూప్ టీవీ దాటాడు. కాబట్టి ఇతను కూడా ఈ 5 కోట్ల పోల్ కి అర్హత పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఈ ఉదాహరణ. ఇంకో ఉదాహరణ చూద్దాం మేడం. మూడో ఉదాహరణ వచ్చేసి జూన్ మంత్ లో నాట్ క్వాలిఫైడ్ 0 పీవీస్, జూలైలో నాట్ క్వాలిఫైడ్ 0 పీవీస్, ఆగస్ట్ లో కూడా నాట్ క్వాలిఫైడ్ 0 పీవీస్. అంటే ఇక్కడ 5%, 8%, 12% అనుకున్నాం. ఎగ్జాంపుల్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే అది ఆ విధంగా ఉంటూ సెప్టెంబర్ లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు, 2,001 పీవీ. అలాగే అక్టోబర్ లో సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు, 6,500 గ్రూప్ టీవీ. అలాగే నవంబర్ లో గోల్డ్ డైరెక్టర్ అయ్యాడు, 8,000 పీవీ. ఇక్కడ ఏం చెప్తుంది కంపెనీ? ఇక్కడ మనకి ఈ క్రైటీరియా చూస్తే ఫస్ట్ మంత్ నాట్ క్వాలిఫైడ్ నుంచి బ్రాంజ్ అయ్యాడు, బ్రాంజ్ నుంచి సిల్వర్ అయ్యాడు, సిల్వర్ నుంచి గోల్డ్ అయ్యాడు. ఈ 5 నెలల గ్రూప్ లో 5 నెలల్లో అయితే 6 నెలల పీరియడ్ లో 16,501 పీవీ దాటాడు. కాబట్టి మన కంపెనీ చెప్పిందంతా 16,500 కాబట్టి ఒక పీవీ ఎక్కువైంది. కాబట్టి ఇతను కూడా ఈ 5 కోట్ల పూల్ కి అర్హత పొందిన వ్యక్తిగా చేస్తున్నాడు. అలాగే ఇంకొకటి మేడం, సైడ్ కొంచెం సైడ్ చెప్పండి మేడం స్క్రీన్. మేడం అలాగే ఈ ఉదాహరణ చూద్దామంటే ఇంకో ఎగ్జాంపుల్. మంత్ వచ్చేసి జూన్ మంత్ లో ఓకే పర్లేదండి స్క్రీన్ లేదు. మేడం
మేడం. మేడం అనసూయ మేడం మరి మ్యూట్లోకి వెళ్ళారు సార్. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ మెసేజ్ అదే సార్ అనుమతి అనుమతి సిగ్నల్ ప్రాబ్లమ్స్ అరే అనుమతి ఇచ్చాను అన్నిట్లోనే ఉన్నాయి సార్. ఓకే మాట్లాడు. ఆ స్క్రీన్ కొంచెం షేర్ చేయండి సార్. అది లాస్ట్ ఎగ్జామ్ లో చూపిస్తారా? బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నది లాస్ట్ లో ఎగ్జామ్ లో చూపిస్తాను సార్. ఏదో దానివల్ల యూజ్ అయ్యే చెప్పు, షేర్ చేస్తాను. ఓకే సార్. దాంట్లో ఏంటంటే జూన్ మంత్ లో ఓకే సార్ చెప్తాను సార్. దాంట్లో జూన్ మంత్ లో ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనం చూడాల్సింది, అక్కడ జూన్ మంత్ లో 2800 గ్రూప్ టీవీ చేశాడు. జూలైలో బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో 2800 గ్రూప్ టీవీ చేశాడు. ఆగస్ట్ లో కూడా బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాడు, 22,001 టీవీ చేశాడు. సెప్టెంబర్ లో బ్రాంజ్ డైరెక్టర్ 2200 టీవీ, అక్టోబర్ లో బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో 2600 టీవీ, నవంబర్ లో కూడా బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో 3000 టీవీ చేశాడు. మొత్తం కలిసి 15,401 టీవీ జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ బ్రాంజ్ లెవెల్లో ఉన్నాడు, కానీ మన కంపెనీ చెప్పిన ఏ క్రైటీరియా అయితే ఉందో 2800 ప్రతి నెల ఉండాల్సిన 2800 ఉండలేదు. అలాగే అది కూడా లేదు. కాబట్టి వ్యక్తి ఈ 5 కోట్ల పూల్ కి అర్హత సాధించలేదని అర్థం. కాబట్టి కొంచెం ఇది గమనిస్తూ ఉండాలి. దీనిలో ఒకటే అండి, ఆ లెవెల్ ఏ లెవెల్ అయితే ఉంటుందో ఆ లెవెల్ తగ్గకుండా ఉండాలి. ఇంకొకటి ఉంటే 2800 గ్రూప్ టీవీ చేస్తుండాలి, లేదా టోటల్ గా గ్రూప్ టీవీ టోటల్ గా 6 మంత్స్ కలిపి 16,500 టీవీలో ఉండాలని అర్థం సార్. అలాగే ఇంకొకటి సిల్వర్ డైరెక్టర్ మేడం, ఆ సిల్వర్ డైరెక్టర్ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి పెట్టండి మేడం, అది కూడా నేను చెప్తున్నాను. సిల్వర్ డైరెక్టర్ అని చెప్తున్నాను కొంచెం. అదే సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో కూడా సరే మేడం, మీకు అనుమతి ఇచ్చాను. వెయిట్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది పోస్ట్ ఇస్తాను. ఓకే సార్, ఓకే కంటిన్యూ. ఓకే సార్. ఓకే సార్. సిల్వర్ డైరెక్టర్ లెవెల్ చూస్తున్నాం. సిల్వర్ డైరెక్టర్ లో ఏం చెప్పారు, 100 టీవీ సెల్ఫ్ టీవీ ఉండాలి, ఒక నెలకు వచ్చేసి 7,500 గ్రూప్ టీవీ ఉండాలి, లేదా ఈ 6 నెలల్లో 36,000 గ్రూప్ టీవీ ఉండాలని చెప్పారు. దాంట్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం సార్. జూన్ మంత్ లో సిల్వర్ లెవెల్ లో 7,500 గ్రూప్ టీవీ చేశాడు. అలాగే జూలైలో కూడా అదే విధంగా చేశాడు, ఆగస్ట్ లో అదే విధంగా చేశాడు. సెప్టెంబర్ లో చూసి నాట్ క్వాలిఫైడ్ 0 టీవీస్, అక్టోబర్ లో కూడా సిల్వర్ లెవెల్ 7,500, నవంబర్ లో కూడా 7,500. ఇక్కడ చూడండి లెవెల్ మాత్రం సేమ్ ఉంది, లెవెల్ ఎక్కడ తగ్గలేదు. అలాగే ఒక నెల అటు ఇటు ఉన్న పొరపాటు లేదని చెప్పింది కంపెనీ. 6 మంత్స్ లో ఒక నెల అటు ఇటు ఉన్న పర్లేదు, మిగతా 5 నెలలు మాత్రం కన్ఫర్మ్ గా క్వాలిఫై కావాలని చెప్పింది. కాబట్టి అవుట్ ఆఫ్ 6 మంత్స్ లో 5 మంత్స్ అని చెప్పింది. కాబట్టి ఇక్కడ 5 మంత్స్ క్వాలిఫై అయ్యాడు, 7,500 గ్రూప్ టీవీ తోటి క్వాలిఫై అయ్యాడు. కాబట్టి ఇతను కూడా ఈ సిల్వర్ డైరెక్టర్ లెవెల్లో 5 కోట్ల పూల్కి అర్హత సాధించిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. జూన్ మంత్ లో సిల్వర్ లెవెల్లో ఉన్నాడు, 3,802 టీవీలు ఉన్నాడు. జూలైలో గోల్డ్ డైరెక్టర్ కి వచ్చిన 6,500, ఆగస్ట్ లో బ్రాంజ్ డైరెక్టర్ కి వచ్చాడు 4,000, సెప్టెంబర్ లో గోల్డ్ డైరెక్టర్ కి వచ్చాడు 8,000, అక్టోబర్ సిల్వర్ 6,000, నవంబర్ గోల్డ్ డైరెక్టర్ 8,000. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యక్తి ఫస్ట్ మంత్ లో సిల్వర్ లెవెల్లో ఉన్నాడు, లాస్ట్ వచ్చేసరికి మధ్యలో ఒక మంత్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ కి వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఇదొకటి మనం గమనించుకోవాలి. ఇంకొకటి ఇక్కడ కంపెనీ చెప్పిన ఏ క్రైటీరియాలలో 7,500 లేడు, కానీ 36,000 గ్రూప్ టీవీలో ఉన్నాడు కదా సార్ అని మీకు క్వశ్చన్ రావచ్చు. వస్తే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైతే లెవెల్ తగ్గినప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ ఆగస్ట్ మంత్ లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాడు. అయినప్పుడు ఆ 4,000 గ్రూప్ టీవీ ఏదైతే ఉందో ఆ పీవీని కంపెనీ కన్సిడర్ చేయదు.
లేదు కాబట్టి ఆ 4,000 తగ్గింది కాబట్టి ఇక్కడ ఎక్కడైతే 36,000 గ్రూప్ చెప్పారో టోటల్ 6 months లో దాంట్లో ఇతను క్వాలిఫై కాలేదని అర్థం. కాబట్టి ఇతను ఈ పోల్కి అర్హత సాధించలేదు. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. జూన్ లో నాట్ క్వాలిఫైడ్ 0 పీవీస్, జూలై నాట్ క్వాలిఫైడ్ 0, ఆగస్ట్ లో సిల్వర్ 3,802 పీవీస్ చేస్తున్నాడు. సెప్టెంబర్ లో బ్రాంజ్ డైరెక్టర్ 0 పీవీస్ ఉన్నాయి. అక్టోబర్ లో స్టార్ అయ్యాడు, 12,500 గ్రూప్ పీవీ వచ్చింది. నవంబర్ లో డైమండ్ అయ్యాడు, 20,000 గ్రూప్ పీవీ వచ్చింది. ఇక్కడ చూడండి లెవెల్స్ వచ్చేసి నాట్ క్వాలిఫై నుంచి సిల్వర్ అయ్యాడు, ఆ బ్రాంజ్ అయ్యాడు, స్టార్ అయ్యాడు, డైమండ్ అయ్యాడు. మళ్ళీ అక్కడ పార్టిసిపేట్కి వెళ్ళలేదు. వెళ్ళకుండా ఇంకొకటి సరే 7,500 గ్రూప్ పీవీస్ చేయకుండా కూడా టోటల్ గా 36,302 గ్రూప్ చేశాడు. మనకు కావాల్సింది 36,000 గ్రూప్. కాబట్టి ఇతను కూడా క్వాలిఫై అయ్యాడని అర్థం అన్నమాట. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. జూన్ లో సిల్వర్ 4,000, జూలైలో సిల్వర్ 4,000, ఆగస్ట్ లో గోల్డ్ 6,000, సెప్టెంబర్ స్టార్ 7,000, అక్టోబర్ సిల్వర్ 4,000, నవంబర్ స్టార్ 7,000. ఇక్కడ కూడా చూడండి సిల్వర్ లెవెల్ నుంచి లెవెల్ పెరిగింది, కొంచెం పర్లేదు. కానీ ఇక్కడ మనకు ఏదైతే కంపెనీ చెప్పిందో 7,500 గ్రూప్ పీవీ చేయాలని చెప్పిందో ప్రతి నెల, ఆ ఎక్కడ కూడా 7,500 గ్రూప్ పీవీ అనేది నెల చేయలేదు కాబట్టి ఈ వ్యక్తి కూడా క్వాలిఫై కాలేదని అర్థం. కాబట్టి మనం ఈ పోల్లో ఉన్నప్పుడు చూసుకొని ముందుకు వెళ్ళాలని ఒక చిన్న సలహా అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మాకు ఇచ్చిన ఒక చిన్న ఐడియా తోటి ఈ విధంగా చెప్పగలిగాను. అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. కానీ అర్థం కాకుంటే మీకు మీ అర్థమైన కానీ లేదా గురువు గారు అనుకుని ముందుకు సాగాలని వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. చాలా ఎక్సలెంట్ గా మాకు బాగా అర్థమయ్యే రీతిలో చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ సార్ చెప్పిన సబ్జెక్ట్ పై నరేష్ సార్ గాని ఫస్ట్ నరసింహ సార్ గాని చెప్పిన సబ్జెక్ట్ పై ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. లీడర్స్ అడ్మిట్ ఇస్తాను. మీకు ఎంతవరకు అర్థమైంది, ఏ టాపిక్ లో ఏ పాయింట్ కరెక్ట్ అయిందో షేర్ చేసుకోండి. లీడర్స్ ఎవరైనా సరే ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చంద్రకళ రాజశేఖర్ అన్మ్యూట్ చేసుకోండి. 055. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు చెప్పిన సెక్షన్ లో నరసింహ సార్ చెప్పింది మేడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఫేస్ టు ఫేస్ చెప్పకుండా ప్రొడక్ట్ తీసుకెళ్లి మన ప్రొడక్ట్ బయట ప్రొడక్ట్ ఎంత క్వాలిటీ ఉంది అని డెమోస్ చేసి చూపిస్తే మేడం వాళ్ళకి అర్థం అవుతుంది అనేది నాకు కరెక్ట్ అయింది మేడం. అలాగే భిక్షం సార్ చెప్పింది మీటింగ్ కూడా మేము డైరెక్టర్ కి దగ్గరలో ఉన్నాం మేడం, మేము కూడా వెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. డబల్ 399 నర్మదా మేడం అడ్మిట్ చేసుకోండి. నర్మదా మేడం. శ్రీమృషి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం, చాలా ఎక్సలెంట్. నరసింహ సార్ చెప్పింది అయితే హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి అన్నది చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్పిండు సారు. సూపర్ సార్. బయట దానికి మన దానికి తేడా ఎలా చూపించాలి, కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది చూస్తే నమ్ముతారు. కాబట్టి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని సార్ చెప్పిండు. అలాగే ఈ రోజు సార్ చెప్పింది నరేష్ సార్ చెప్పింది మాత్రం చాలా క్లియర్ గా ఎగ్జాంపుల్ తో సహా చాలా బాగా చెప్పిండు పూల్స్ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిరంజన్ సార్ అడ్మిట్ ఇచ్చాను సార్. 786 సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ మేడం. ఈరోజు జరిగినటువంటి సెషన్ అందులో మనకు నరసింహ సార్ చెప్పినటువంటి మనకు హోమ్ మీటింగ్స్ ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఆ ప్రాసెస్ గురించి చాలా బాగా వివరించారు మనకు. అదేవిధంగా మనకు నరేష్ సార్ పూల్ అనేటువంటిది మనకు ఏ విధంగా క్వాలిఫై కావాలి, ఆ ప్రాసెస్ గురించి ఇట్లా ఆ ఎగ్జాంపుల్ తో చాలా బాగా చెప్పారు. సో మనకు మెయిన్ గా గురువు గారు కూడా సో మీటింగ్స్ అనేటువంటి మనకి ఎంత ఇంపార్టెంట్, సో లీడర్షిప్ గురించి కావచ్చు, సెమినార్లు కావచ్చు, సో వాటి గురించి చాలా బాగా చెప్పారు మేడం. సో టుడే సెషన్ మాత్రం చాలా బాగుంది మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 055 సత్యవతి మేడం, అడ్మిట్ చేసుకోండి.